ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యెషయా 53:4. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు మన కోసమే, మన రోగములను తీసివేయడానికే అతడొచ్చాడు. అతడు మన రోగాన్ని భరించాడు. రోగం వచ్చినప్పుడు ఆ బాధ, ఆ భారము భరించే వారికి తప్ప మరి ఎవ్వరికీ తెలియదు. అది భరించేవానికే ఆ యొక్క బాధ తెలుస్తుంది. అలాగనే కొన్ని వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటికి రావాలని మనిషి ఎంత చూసినప్పటికీ వాటిల్లో నుండి బయటికి రాలేక వాటిల్లోనే జీవితమును పాడు చేసుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా అటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ రోగమును నీ వ్యసనమును ప్రభువు భరించాడు. ఇక నీవు ఆ రోగములో ఇంకా అటువంటి వ్యసనములలో ఉండవలసినటువంటి అవసరము లేదు. నీవు ప్రభువుని ఒక్కసారి మనసారా పరీక్షించు, పరిశీలించు. ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది. ఒక్కసారి ప్రేమగా, విశ్వాసంతో ప్రార్థించి చూడు, ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రతి వచనము కూడా ప్రభువు మన కొరకు ఏమేమి చేశాడు, ఏమేమి జరిగించాడు అనే విషయము ఆయన చేయక మునుపే, కొన్ని వందల సంవత్సరాల క్రితము మునుపే ఏం చెయ్యబోతున్నాడో రాయబడి ఉంది. అదేమిటో తెలుసుకుందాము. ఆశగా, ఆసక్తిగా, శ్రద్ధగా ఆలకించండి, ఆత్మానుసారంగా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు. ఆయను మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడునుగాను, వ్యాధిననుభవించిన వానిగాను, మనుష్యులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును మనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. దేవునికి స్తోత్రము. మనందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌష్ట్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరములలో
ఈ సంగతి ఆలోచించునా వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులలో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చెయ్యలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అది ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడును. యెహోవా ఉద్దేశించు అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. కావున గొప్పవారితో నేనెవనికి పాలు పంచిపెట్టెదను? ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. అన్ని వచనాలు ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. జరగక మునిపే జరిగిన వాటిని, అనగా జరగబోవు వాటిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో, లేఖనములో రాసి ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఏ వాక్యమైతే రాయబడిందో ఆ రోజుకి ఇదే వాక్యము నెరవేరింది తప్ప మరి ఒక వాక్యము నెరవేరలేదు అనేటువంటి ఈ సత్యాన్ని మనము గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రియ కుమారులారా, కుమార్తెలారా, విన్నారు కదా ప్రభు మన కోసము ఎంతగా నలగగొట్టబడ్డాడో, తనను తాను ఎంతగా అప్పగించుకున్నాడో, తన తండ్రి అయిన యెహోవా ఆయనను ఎంతగా అప్పగించాడో ఎవరి కోసమో తెలుసా? ఇదంతా ఈ వాక్యం వింటున్న నీ కోసమే, ఈ వాక్యం వింటున్న నీ కుటుంబము కోసమే దేవుడు అదంతా చేశాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎలాగుండాలి? ప్రభువుని నమ్ముకొని ప్రభు చెప్పినట్టుగా ప్రభు చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాము. తండ్రి, మా కోసం యేసయ్యా నువ్వు ఎంత గొప్ప త్యాగం చేశావు ప్రభువా. తల్లి అయినా నా చేస్తుందో లేదో, తండ్రి అయినా చేస్తాడో లేదో, కానీ నాయనా నువ్వైతే మా కోసం గొప్ప త్యాగం చేసి వదకు తేబడు గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెవలే మా అతిక్రమములన్నీ నీ మీద వేసుకొని దేవా మాకు శిక్ష నుండి విడుదల, విముక్తిని కలుగజేసినందుకు తండ్రి నీకు వేలాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఎవరెవరైతే విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించి నన్ను, నా పరిస్థితులను దేవా క్షమించి మన్నించి తిరిగి నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెగా, ఇది మొదలుకొని నీ కుమారునిగా, నీ కుమార్తెగా ఇదిగో నన్ను ఎంచుకొనమని ఎవరైతే ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో వారికి ఉన్నటువంటి ప్రతి విషయంలో మేలు, క్షేమము కలుగజేసి వారిని బలపరిచి ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.